సార్ డప్పు కళాకారుడిపై దాడి సార్, చెంపదెబ్బలు కొడుతున్నారు. అడ్డొచ్చాడని చెప్పేసి కొట్టేస్తారా? దీనికి ఇది ఈ ప్రజాస్వామ్యంలో ఒక స్పీకర్ వ్యవస్థ. డిప్యూటీ స్పీకర్కి నిన్న గౌరవ రాష్ట్రపతి గారు స్టిక్కర్ ఇచ్చింది, చీఫ్ సెక్రటరీతో ఎంక్వైరీ చేయమని, దళితుల మీద దాడులకు సంబంధించింది. ఇతను కూడా ఖచ్చితంగా డప్పు వాయించేవాడు అంటే ఖచ్చితంగా తక్కువ కులం అతనే ఉంటాడు అతను. సో ఆయన కులాన్ని ప్రస్తావించకుండా లేదంటే ఏం చేస్తూ ఎవడిచ్చాడు స్పీకర్కి డిస్క్రిప్షన్? నాకు అర్థం కాదు, ఎవరి మీద కొట్టేస్తారు వీళ్ళు? అసలు పోలీసులు అక్కడ నిశ్చేష్టులు ఎలా చూస్తున్నారు? కంటిన్యూస్గా ఒక అమ్మాయి ఆరో శ్రీధర్ బాధితురాలు, ఆ అమ్మాయిని పార్టీ జనరల్ సెక్రటరీ తాతంశెట్టి నాగేంద్ర కొట్టాడు. పిఠాపురంలో ఒక దళిత మహిళ, ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్యని కొడుతుంటే ఫోటో తీసిందని చెప్పి ఆ అమ్మాయిని కూడా కొట్టారు. అసలు ఏం జరుగుతుంది సార్ ఈ ప్రభుత్వం? ఎక్కడ ఉంది లా అండ్ ఆర్డర్? ఈవిడేమో అనితమ్మ గారు మైక్ ఇచ్చి అమ్మ లా అండ్ ఆర్డర్ మీద మాడమంటే జగన్మోహన్ రెడ్డి నాడిపోసుకోపోయి ఆవిడికి తెల్లారిపోతుంది. అసలు ఈ స్పీకర్లు ఎవరు అనుకుంటారు? ఏమైనా మానవతీత శక్తులు అనుకుంటున్నారా? ముఖ్యంగా దళితుల మీద దాడి చేయడానికి ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నాయి డిస్క్రిప్షన్స్? సిగ్గుపడరా జన్మకి? 124 స్థానాలు రాగానే ఏమైనా మీకు ఏమైనా పెద్ద పెద్ద యాంటీనాలు వచ్చాడు బుర్రకి. ఒక స్పీకరు మీరు 10 మందిని కంట్రోల్లో పెట్టి ఆ సభలో కంట్రోల్ చేయాల్సిన హెడ్ మాస్టర్ స్థానంలో ఉన్నాయన మీరు. ఓ వయసు మీరు చాలా పెద్దది, మీ ఇంచుమించు మీ వయసు ఉన్న అతన్ని ఎలా కొడతారని నాకు అర్థం కదా. ఇదేమన్నా మీరు కాటా కుస్తీ పోటీలకు వెళ్తున్నారా ప్రజాస్వామ్యంలో? నియోజకవర్గంలో ప్రజలు మీతో దెబ్బలు తినడానిక? పోనీ మీరు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చేసి తీసుమారకాలంలో మీరు అక్కడ నర్సీపట్నంలో ఇదే పని ప్రజలు చేస్తే రేపు 5 ఏళ్ళ తర్వాత మీరు చేసిన పనికిమాలిన పనులకి పడతారంటే చెప్పండి, ఏం పర్లే. ఇప్పుడు మీ దగ్గర అధికారం ఉంది కదా, కొడుతున్నారు కదా, సరే 5 ఏళ్ళ తర్వాత మీరు చేసిన అన్ని అబద్ధాలని తెలియని తర్వాత ప్రజలతో తిరిగి తన్నులు తింటారంటే రండి. తమాషాలుగా ఉందా ప్రజాస్వామ్యం? ప్రజలు ఎవడిస్తున్నాడు మీకు సూపర్లేటివ్ డిగ్రీస్? దళితుల మీద దాడి, మొన్న తిరిగి మా మీద దాడి జరిగిందని పుటానీ కబుర్లు రఘురామ కృష్ణరాజు. ఈయనేమో తిరిగి కొట్టి ఏంది ఆయన జనరల్ సెక్రటరీ, పార్టీ జనరల్ సెక్రటరీ ఆడపిల్లలు కొడతాడా? ఈయనేమో పవన్ కళ్యాణ్ ఏమో పొగడి కబుర్లు ఆడపిల్లల మీద దాడి జరిగితే నేను పెద్ద సూపర్ మ్యాన్ అయిపోతాను, స్పైడర్ మ్యాన్ అయిపోతాను. ఈ తొప్పస్ కబుర్లన్నీ ఎవరికి కావాలి? నీ పార్టీకి వల్ల ఇంత దారుణంగా పిఠాపురంలో ఇది రెండోసారి. ఏం వర్మ గారు ఎందుకంటే మీరు త్యాగం చేశారా టికెట్ అక్కడ? ఇలాంటి పనికిమాలిన పనులుకా? అండ్ ఇంతకుముందు సార్ ఆడపిల్ల మీద చేయాలంటే భయపడాలి అన్న చంద్రబాబు గారు అన్నారు, పవన్ కళ్యాణ్ కూడా అన్నాడు. ప్రశ్నిస్తా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు. ఇక్కడ ప్రశ్నిస్తున్నారు, ఇక్కడ భయపడే ఇప్పుడు ఇంట్లో కూర్చున్నాడు, సోది కబుర్లు మాట్లాడుకుంటాను. అరే న్యూస్ పేపర్లు చదవండి, అట్లీస్ట్ ఛానల్ మార్చి చూడండి. మీ దిక్కుమాల ఛానల్ ఎలాగో చూపించారు ఈ దరిద్రాలని. నేను మిగిలిన ఛానల్ చూపించి చస్తున్నాను చూడలేక సోషల్ మీడియాలో. ఇంగిత జ్ఞానాలు ఉండవా? ఆడపిల్లలు కొడుతుంటే ఎలా ఊరుకుంటారండి? నాకు అర్థం కదా. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచాం. పార్టీ కార్యక్రమాలు తొక్క సుమోటో కింద కేసేసి 4 గోపల పగల కొట్టి లోపల వేయడం మానేసి ఉత్తుత్తి బ్యాంకు లాగా ఉత్తుత్తి కేసులు పెడుతున్నారు వాటి మీద. ఆవిడ ప్రభుత్వ ఉద్యోగి, తాతంశెట్టి నాగేంద్ర కొట్టిన ఆవిడ ప్రభుత్వ ఉద్యోగి, బాధితురాలు. ఆవిడకి న్యాయం మాట దేవుడు ఎరుగు. డీజీపీ స్థాయిలో కంప్లైంట్ ఇచ్చుకుంది, చీఫ్ మినిస్టర్ గారి స్థాయిలో కంప్లైంట్ ఇచ్చుకుంది, పార్టీ అధ్యక్షుడి స్థాయిలో కంప్లైంట్ ఇచ్చింది. దిక్కు దివాలా లేదు, తనులు తింటారు రోడ్డు మీకు వచ్చినాయి. మనం ఫోటోలో చూసుకున్నట్టయితే లాఠీ పట్టుకొని కనబడ్డాడు కదా సార్. లాఠీ ఇరిగిపోయేలా కొట్టాడు, ఫోటోలో ఏంటే డెలిబరేట్గా కొట్టాడు. ఓకే. జనసేన ప్రధాన కార్యదర్శి నాగేంద్ర అంటే తెలుగుదేశంలో లోకేష్ లాగా అన్నమాట. అది ఎందుకు సార్ వీళ్ళు ఇట్లా చేసి పోత్రాలు, ఒళ్ళు పోయి కళలు. వీళ్ళకి అధికారం రాగానే కళ్ళు నెత్తికెక్కి కనబడుతున్నాయి ఒక్కొక్కడికి, కన్ను మిన్ను కానట్లే. ప్రజాస్వామ్యంలో ప్రజలంటే చులకన భావం, తక్కువ కులం వాళ్ళంటే హీనాతహీనమైన ట్రీట్మెంట్లు. ఎందుకు స్పందిస్తలేరు మరి? ఎవరు స్పందించాలి? ప్రభుత్వం స్పందించాలి. ప్రభుత్వానికి బాధ్యత రాహిత్యంగా ఉన్నారు. కొట్టడం ఏంటండి నాకు అర్థం కాదు. తప్పు చేస్తే శిక్షించడానికి వ్యవస్థలు ఉన్నాయి, వీళ్ళెవరండి నాకు అర్థం కదా. అక్కడ ఇది రాయలసీమలో ఎమ్మెల్యే తమ్ముడు పోలీస్ కానిస్టేబుల్ని కొడతాడు. ఇక్కడేమో శ్రీశైలం అడవుల్లో అటవీ శాఖ సిబ్బంది మీద దౌర్జన్యాలు. అప్పుడు రాజశేఖర్. ఇక్కడ అనేపాత్రుడిని చూసుకుంటే సార్ దగ్గరకు వచ్చాడు, తాకుతున్నాడు అని చెప్పేసి కొట్టినట్టు తెలుస్తుంది మనకి. మరి వీళ్ళు ఓట్లు ఎందుకు అడగడానికి చేతులు అవి పెట్టుకుంటారు సార్? మళ్ళీ ఇమీడియట్గా అది పెట్టుకు అనుకుంటారు కదా. అంటే దళితుడనే కొట్టాడంటారా ఇలా? అవన్నీ మనం సూపర్ యాడెడ్. దళితుడైతే నేనేటే మీరేటే కొట్టడానికి ఈడెవడో అసలు ఫస్ట్ ఎవడు వీడు? ప్రజాస్వామ్యంలో ప్రజలు అనుకున్నాం, ప్రజాప్రతినిధి, గౌరవప్రదమైన స్పీకర్ స్థానంలో ఉన్నాడు, కొడతాడు మనుషుల్నే. గతంలో బూతులు, ఇప్పుడు అధికారం రాగానే చేతులతో. ఏంటి ఇది? ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఇంకెన్ని చూడాల్సి వస్తాయి సార్ ఇలాంటి? ఇంకా చూడండి, ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా, 2 ఏళ్ళు కూడా ఇంకా కంప్లీట్ కాలేదు, తర్వాత ఇంకా 3 ఏళ్ళు చూడాలి.
ఇది మాత్రం చాలా హేయమైన చర్యలు, అవమానకరమైన, ప్రజలకి అవమానం చేయడానికి వీళ్ళకి ఆ స్థాయి ఎక్కడి నుంచి వచ్చింది? ఇది మనం ప్రజాస్వామ్యంలో ఉన్న పేరు పెట్టుకొని ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తుంటే వై ద హెల్ వి నీడ్ టు టాలరేట్ దెమ్. ఇది ప్రజలు గ్రహించండి. కొడతారా? ఆయన వయసు ఏముంది? ఒక మనిషి ఎంత కాదన్నా 60 సంవత్సరాలు పైచీలకు ఉంటాయి ఆయనకి. అవును అవును. ఎంత మనోవేదన అనుభవించాలైనా? అంతమంది ఓ జాతరలో అందరి ముందు సమక్షంలో ఓ దెబ్బ పడితే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ అవుతుంది. అది చాలా తప్పండి, అది చాలా తప్పు. అది ఇప్పుడు లాస్ట్ టైము ఇదే విషయంలో మన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కి జరిగితే ఇమ్మీడియట్గా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మీరు జానీ మాస్టర్ అండి, చిన్న బుణకాయ. ఒరిజినల్గా పృథ్వీ ఎస్విబిసి చైర్మన్ అవుతున్నాం. ఆయనకి ఇలా ఒక జస్ట్ ఫోన్ కాన్వర్సేషన్, అది అయిందో కాదో ఇంకా కన్ఫర్మేషన్ కాకముందు ఈ ఛానల్ వాళ్ళు బొంబడింగ్ కొట్టి ఆయన పదవీచ్యుతుని చేసేదాకా నిద్రపోలేదు, రాజీనామా చేసేదాకా. మరి బిఆర్ నాయుడికి ఎందుకు వర్తించదు? ఇక్కడ మీకు గమనించవలసిన ఏంటంటే వైఎస్ఆర్సీపీకి తెలుగుదేశానికి ఇప్పుడున్న కంపారిజను, బాధితులు కంప్లైంట్ రూపంలో ఉన్నారు. ఇప్పుడు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. ఈ బిఆర్ నాయుడు సంబంధించిన అమ్మాయి అందరికీ లెటర్లు రాసింది, పెద్ద ఆవిడ. ఇప్పుడు అరవ శ్రీధర్ బాధితురాల్ని కొట్టింది రెడ్ హ్యాండ్గా దొరికారు. ఇక్కడ ఎక్కడైనా పృథ్వీకి ఆ అమ్మాయి ఫోన్ కాన్వర్సేషన్ ఉంది, కంప్లైంట్ ఇచ్చింది ఎక్కడైనా? గోరంట్ల మాధవ్ కూడా బట్టలు ఇప్పి నిలబడ్డాడు, పనికి మాలిన పని అది. ఆ మీద ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? అంబట్ రాంబాబుది ఫోన్ కాన్వర్సేషన్ లీక్ చేసి బయట మన సుజనా స్రవంతి ఏదో పెట్టి సాగుకొట్టారు. ఆ అమ్మాయి ఎక్కడైనా కంప్లైంట్ ఇచ్చిందా? మరి ఇక్కడ కంప్లైంట్లు ఇవ్వడం వాళ్ళ మీద పెద్ద పెద్ద చరిత్రలు రాసేసారు ఏకంగా. ఆ పట్టాబిల్లటువంటి అధికారి ఎక్కడికో వెళ్ళి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వీడియోలు సీడీలు తీసుకొచ్చి అది తప్పని తెలియదాకా ఓహో ఆ ఛానల్లో పెద్ద రోజు కదంబ కథా చిత్రాలు నడిపించారు. ఇక్కడికి వచ్చారు కల్లా విక్టిమ్సే బయటకు వచ్చి చెప్తున్నా సరే ప్రతిస్పందన లేని ప్రభుత్వం. ఇది గమనించుకోండి ప్రజలు. వ్యవస్థలు ఆయన గోప మీద కొట్టిన తర్వాత కూడా స్పీకర్ వ్యవస్థ మీద ప్రతి చర్యలు లేవు, రైల్వే కోడూరు ఎమ్మెల్యే మీద చర్యలు లేవు, ఇక్కడ తాపంశెట్టి నాగేంద్ర మీద పార్టీ ఇప్పటిదాకా స్పందించలే, ఒక్కళ్ళు వచ్చి మాట్లాడలేదు ఇప్పటిదాకా. పిఠాపురంలో దళితులు వర్మ గారు ఎమ్మెల్యే ఉన్నారు, ఇండిపెండెంట్గా కూడా గెలిచారు. ఎప్పుడైనా ఇలాంటి కార్యక్రమం పిఠాపురం గురించి వార్త విన్నామా? ఈ పవన్ కళ్యాణ్ వచ్చి దైద్యం పట్టినట్టు పెట్టింది అక్కడ. ఇలాగ కడుపులో పెట్టుకుని కాపాడుకున్నాడు ప్రజలందరినీ ఆ వర్మ గారు. ఏం పాపం, ఏం దౌర్భాగ్యం అది! వివక్షలు, వెలివేతలు, చిన్న పిల్లల దగ్గర కూడా అభంశోభం తినే పిల్లల దగ్గర కూడా కల్మషాలు. ఏంది ఇది? ఎవరో మీరు అంత నాకు అర్థం కదా. ఇదే నా మహానుభావుడు అంబేద్కర్ గారు కళలు సాకారం చేయడానికి రాజ్యాంగాల మీద వాటి మీద ప్రమాణాలు చేసేస్తారు. ఎప్పటికీ అప్లిఫ్ట్మెంట్ జరుగుతుంది. 2026 సంవత్సరంలో కూడా ఇంకా దళితుల మీద వివక్షన. వాట్ నాన్ సెన్స్ ఈస్ టేకింగ్ ప్లేస్? తీవ్ర ఆక్షేపణీయం, హేయమైన చర్య కింద వీటిని తీవ్రంగా ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించే వాళ్ళందరూ ఖండిస్తూ వీటి మీద తక్షణ చర్యలు పోలీసు వ్యవస్థలు తీసుకోవాలని మాత్రం అభ్యర్థిస్తున్నాం. థ్యాంక్ యూ.